వైభవంగా మండమెలికే పండుగ మేడారానికి భారీగా తరలివచ్చిన భక్త జనసందోహం. గద్దెల వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించిన పూజారులు గోదావరి జలాలతో మేడారం కన్నపల్లి గుడుల శుద్ధి. వానదేవతలైన మేడారం సమ్మక్క సారలమ్మ మండమెలిగే పండుగను పూజారులు అత్యంత వైభవంగా సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు. బుధవారం ఉదయాన్నే పూజారులు సిద్ధపోయిన కొక్కెర మల్లెల వంశీయులు నేర్లమ్మ అలాగే కాకతీయ వంశీయులు వారి ఇళ్లను శుభ్రం చేసుకున్నారు. అనంతరం పిల్ల పాపలతో సహా పవిత్ర స్నానాలు చేశారు. సమ్మక్క పూజారులు మేడారం గుడికి, సారలమ్మ పూజారులు కన్నపల్లి గుడికి వెళ్ళి గుడులను పవిత్ర గోదావరి జలంతో శుద్ధి చేశారు. అనంతరం సమ్మక్క పూజారి సిద్ధపోయిన నితిన్, సారలమ్మ పూజారి కాక సారయ్య ఇండ్ల వద్ద ఢోలు వాయిదాలు నడుమ మామిడాకు తోరణాలను కట్టారు. అక్కడి నుండి పూజారులు ఆడపడుచులు పూజా సామాగ్రితో మంగళహారతులతో ఆయా గుడులకు చేరుకున్నారు. ఆడబిడ్డలు అడవి నుంచి తెచ్చిన పుట్టమన్నుతో గుడులను అలికి ముగ్గులు వేశారు. అనంతరం పూజారులు డోలు వాయిద్యాలు నడుమ బొడ్రాయి, ముత్యాలమ్మ, భూలక్ష్మి, మహాలక్ష్మిలకు నూతన వస్త్రాలు పెట్టి పసుపు కుంకుమ పెట్టి కొబ్బరికాయలు కొట్టి పూజలు చేశారు. అక్కడి నుంచి నేరుగా ఆలయం ముందు బురికా స్తంభాలతో తోరణానికి చీడపీడలు రాకుండా కోడిపిల్ల, సోరకాయ, మిరపకాయ, మామిడి, వేప మండలతో తోరణం కట్టారు. ఇక అనంతరం గ్రామ పొలిమేరల్లో బూరిక చెట్లతో తోరణాలు కట్టారు. సాయంత్రం డోలు వాయిద్యాల నడుమ గద్దెల వద్దకు చేరుకొని రహస్య పూజలు చేశారు. దీంతో మహాజాతరకు అంతా సిద్ధమని పూజలు తెలిపారు. ఇదిలా ఉంటే గత వారం రోజులుగా భక్తులు పెద్ద ఎత్తున పోటెత్తున్నారు, భారీగా తరలి వస్తున్నారు. దీంతో పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. నిజంగా ఈసారి ఇన్ని ఏండ్లు జరిగిన దానికంటే ఈసారి మేడారం ఎందుకో చాలా పెద్ద ఎత్తున జరగబోతుందని చెప్పి కూడా అనిపిస్తూ ఉంది. అంటే మనం చూసినట్టయితే ఏదైతే అక్కడ మేడారంలో డెవలప్మెంట్ చేస్తూ ఉన్నారో, ఏదైతే వచ్చేటువంటి భక్తులకు ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేస్తూ ఉన్నారో అవన్నీ చూస్తే నిజంగా చాలా ఆశ్చర్యంగా ఉంది. మొన్ననే సీఎం కూడా వెళ్ళొచ్చిండు, అక్కడికి వెళ్ళి చూసి వచ్చాడు మొత్తం. సీతక్క నిజంగా ఈ మేడారం అంటే మన తెలంగాణలకు ఒక పెద్ద జాతరగా వాళ్ళు అక్కడ అన్ని ఏర్పాట్లు కూడా చేస్తూ ఉన్నారు. సో ఈ మేడారం గురించి చాలా వరకు ఏంటంటే మన ఇక్కడ వరంగల్, ఈ కరీంనగర్ ఇటు సైడ్ వాళ్ళు ఎక్కువగా వెళ్తూ ఉంటారు. కానీ 2 ఏళ్ళకి ఒకసారి వచ్చేటువంటి ఈ జాతరకి వెళ్తే నిజంగా ఎంత పుణ్యం లభిస్తుందంటే చాలా పుణ్యం లభిస్తుంది. మీరు అక్కడికి వెళ్ళి అమ్మవారిని దర్శించుకుంటే కనుక సమ్మక్క సారకని చాలా బాగుంటుంది. అట్లనే ఎవరైతే ఇప్పుడు మంత్ ఎండ్లో వస్తుంది, అది మీరు మంత్ ఎండ్కి మంచిగా ప్లాన్ చేసుకొని ఒక 2 డేస్ అక్కడికి వెళ్ళి మీకు అక్కడ మంచిగా స్టే చేసి రావచ్చు. జనాలు మాత్రం విపరీతమైన జనాలు ఉంటారు. ఇసుక పోస్తే రాలన్నటువంటి అంత జనాలు ఉంటారు. అయినా కూడా భక్తులు ఎందుకు వెళ్తారు? నేను మిమ్మల్ని ఎందుకు వెళ్ళమంటున్నా ఒకసారి ఆలోచించండి. చాలా మంచి జరుగుతుందని చెప్పి కూడా భక్తుల నమ్మకం. అక్కడికి వెళ్ళి తులాభారం ఇస్తే కనుక ఇంకా మంచి అని చెప్పి కూడా భక్తులు చాలా నమ్ముతారు దీన్ని. నిన్న తులాభారం అంటే ఒకటి గుర్తు వచ్చింది. నిన్న ఒక కుక్కకి వాళ్ళ పెట్టుకి తులాభారం చేశారు. సో దానిపైన భక్తులందరూ కూడా విరుచుకపడతా ఉన్నారు. అంటే జాతరకి వెళ్ళి సమ్మక్క సారక దగ్గర మనుషులకు తులాభారం ఇవ్వాలి కానీ పెంపుడు జంతువులకు తులాభారం ఇవ్వడం ఏంటని చెప్పి కూడా కొంతమంది విరుచుకపడతా ఉన్నారు. ఒకసారి మీ అభిప్రాయం ఏంటో చెప్పండి ఒకసారి దానిపైన.